మార్కెట్లో నిమ్మ ధరలు స్థిరంగా కొనసాగుతున్నా నెల్లూరు జిల్లా రైతులకు మాత్రం ఆ ధరలు దక్కని పరిస్థితి వచ్చింది. తోటల్లో దిగుబడులు లేని కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది పూత, పిందె దశల్లో వర్షాలు ఆనక బెట్ట పరిస్థితులు నెలకొని తెగుళ్లు చుట్టుముట్టడంతో కాయ దిగుబడి, నాణ్యత తగ్గాయంటూ రైతులు వాపోతున్నారు. కూలీలు విపరీతం అయిపోయి నిమ్మకాయలు చూస్తే 4 రూపాయలు అమ్ముతున్నాయి. ఆడ కాయలు లేపాయా, మాకు పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదు. అక్కడే చేస్తున్నామంటే రైతులు కాబట్టి చేసుకుంటా ఉన్నాం అంతే. 80 కేజీలు బస్తా 5,000, 6,000 లోపల ఉంది. ఆ ధరలు ఉన్నప్పుడు కాయలు ఉండవు, కాయలు ఉన్నప్పుడు ధరలు ఉండవు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు 50,000 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. జిల్లా నుంచి వ్యాపారులు ఢిల్లీ, పాట్నా, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు కాయలను ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం 80 కేజీల బస్తా 5,000 నుంచి 6,000 వరకు ధర పలుకుతోంది. తోటల్లో దిగుబడి తగ్గిన కారణంగా పెరిగిన ధరలతో ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. రేట్లేమో ఆశాజనకంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ పంటలు ఈ తెగుళ్ళ వల్ల అతి తక్కువగా మరీ ఘోరంగా ఉన్నాయి. రైతుకి గిట్టుబాటు కావడం లేదు. గత సంవత్సరం మీద కూడా ఇంకా చాలా తక్కువ దిగుబడులు. పురుగు మందుల రేట్లు పెరిగి అదే గిట్టుబాటు కావడం లేదనేది. కనీసం నెలకు 2 సార్లు పిచికారీ చేయాల్సి వస్తుంది. కూలీలు పెరిగిపోయినాయి, ఎరువులు కానీ అన్ని రేట్లు పెరిగాయి, కానీ కాయలు దిగుబడి చాలా తక్కువ, చాలా నాణ్యం తక్కువ. అప్పటికి మందులు కొడతానే ఉన్నాం, ఆ బరకాయని ఈ మొంగని. కాబట్టి ప్రభుత్వం ఏదన్నా ప్రతి నిమ్మ రైతుకి ఆదుకుంటే మంచిదని కోరుతున్నాం. ధరలు ఉన్నప్పుడు రేట్లు ఉండవు, కాయలు ఉండవు, కాయలు ఉన్నప్పుడు ధరలు ఉండవు. పెట్టుబడులే భార్యలో కూలీలు చూస్తే అదిగా కూలీలు ఏ పెట్టిన రేట్లు అయిపోయా. ఎరువు చూస్తే 6,000, 7,000 ఎరువు. పిండి కట్ట చూస్తే 2,000 కట్ట. గిట్టుబాటు కావట్లేదు, ఇంక చేయటం. మార్కెట్లో నిమ్మ ధరలు బాగున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే సరుకులో తగ్గిన నాణ్యతతోనే రైతులకు ధరలు దక్కని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ధరలు ఉండేనంటే క్వాలిటీ లేకుండా వచ్చింది. కాయలు చాలా తక్కువ ఉన్నాయి. కాయలు ఉన్న కాయల్లో వచ్చేసి ఎక్కువ తెగులు బారిన పడిపోయినాయి ఈ సంవత్సరం. వాటికి సరైన గైడెన్స్ లేక రైతులకు అర్థంగా కన్ఫ్యూజన్ అయిపోయి వాళ్ళకి 2-3 సార్లు కొట్టి అర్థం కాక ఆగిపోతున్నారు మందులు. ఇప్పుడు తెల్లపోడ అనేది ఒక తెగులు, నల్ల మచ్చ ఒక భయంకరమైనటువంటి ఈ 2 తెగులు మొత్తం అన్ని ఏరియాల్లో వ్యాపించి వాటిల్లో నుంచి బయటపడలేక ఆ కాయలు ఏమవుతున్నాయంటే, ఇప్పుడు మంచి కాయలు ఈరోజు 80-90 రూపాయలు, 100 రూపాయల దాకా కూడా ఉన్నాయి. ఈ కాయలు వచ్చి 10-15 రూపాయలు ఉన్నాయి. ఇంత వ్యత్యాసంతో ఉన్న కాయలు కూడా వృధా అవుతూ ఉన్నాయి. మొత్తం మీద కాపులు ఏంటంటే వర్షం లేదు. ఆ వర్షం లేకపోయినందువల్ల కూడా నిమ్మ చెట్లకు మంచి ఎఫెక్ట్ ఈ సంవత్సరం. ఫిబ్రవరి, మార్చిలో తర్వాత మే, జూన్లో వచ్చేటి పూతలు రావడం ఆగిపోవడం జరిగింది. అవి 2 పోయినందువల్ల ఇప్పుడు ఏదన్నా ఇంకా పూసి వచ్చిన దాకా చెట్ల మీద కాయలు కూడా లేవు. ధరలు బాగానే ఉన్నాయి, ధరలు మంచి ధరలే ఇవి. కానీ ఉన్న క్వాలిటీ అంతా దానికి ఉపయోగపడడం వల్ల ఉన్న సరుకు అంతా ఏంటంటే వృధాగా వేస్ట్ అయిపోతుంది. గతంలో పోలిస్తే ఇదే మంత్లో ఉన్నదానికన్నా ఈసారి ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రానే ఉంది. దిగుబడి అనేది తగ్గింది కాబట్టి రైతులకి మేలు జరగలేదు. అదే కానీ బాగా ప్రైజ్ దిగుబడి కానీ బాగా ఉంటే రైతులు చాలా హ్యాపీగా ఉండేది. పొదలకూరులో నిమ్మకాయల ధరలు అనేది ఏదైనా సరే మనకి పైకి ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు. అక్కడ ఉండే డిమాండ్ బట్టి ఇక్కడ ప్రైసెస్ అని ఉంటుంది తప్ప వీళ్ళ నియంత్రించి అలాగనేది ఏమి ఉండదండి. ఎక్కడైనా సరే డిమాండ్ అండ్ సప్లై దాన్ని బట్టి మనకి ప్రైసెస్ అనేది డిసైడ్ చేస్తారు. ఈ ఏడాది నిమ్మ తోటల్లో పెరిగిన చీడపీడలతోనే దిగుబడుల నాణ్యత తగ్గిందంటూ రైతులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ ఎప్పటికప్పుడు సాగు సలహాలను అందిస్తే సాగుదారులకు ఉపయోగకరంగా ఉంటుందంటూ కోరుతున్నారు.